ప్రోటీన్, ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్స్‌తో తయారయ్యే బ్రేక్‌ఫాస్ట్ ఏంటో చూసేద్దామా? పొద్దున్నే గనక మనం కొంచెం బాయిల్ చేసిన చనాస్ ఇంకా స్ప్రౌట్స్ కనుక ఇంట్లోనే ఉంచుకుంటే గనక మనకి 5 మినిట్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ అనేది రెడీ అయిపోతది. ఇది ఫుల్ డే ఎనర్జీగా, ఫిల్లింగ్‌గా గూడా ఉంచుతదనమాట. ఫుల్ డే ఫైబర్ మనం ఫస్టే తినేసామనుకోండి, అది డైజెస్ట్ అవ్వటానికి కొంచెం టైం పడతది కాబట్టి మనకి ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా సేపు ఎనర్జీనిస్తది, ఫుల్‌గా ఉంచుతది. అందుకని చెప్పేసి ఎక్కువ క్రేవింగ్స్ అయితే ఉండవు. ఫస్ట్ అయితే గనక నేను చనాతో చాట్ అయితే తయారు చేసుకున్నాను. దాంట్లోకి కొంచెం స్వీటనింగ్ టేస్ట్ కోసం అని చెప్పేసి పపాయ వేసుకున్నాను. గుడ్ ఫ్యాట్స్ అయితే గనక సన్‌ఫ్లవర్ సీడ్స్, ఇంత పుచ్చగింజలైతే తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేసేసి నిమ్మకాయ జ్యూస్ పిండేస్తే ఈ చాట్ అయితే రెడీ. నెక్స్ట్ సలాడ్ వచ్చేసేసి నేను స్ప్రౌట్స్‌తో సలాడ్ తీసుకున్నాను. అది పెసర్లతో. ముందే గనక పెసర్లు స్ప్రౌట్స్ చేసేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఆ సలాడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటది. దీంట్లో ఫ్యాట్స్ అయితే గనక నేను వాల్‌నట్స్ తీసుకున్నాననమాట. దీంట్లోకి ఈరోజు క్యారెట్ ఏసాననమాట. మనకి స్వీటనింగ్ కోసం ఏదో స్వీట్నరే వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రూట్స్ పపాయ గానీ, లేదు దానిమ్మ గింజలు గానీ ఇలా యాడ్ చేసుకున్నా చాలు. దాంతోపాటు ఫైబర్ అనేది ఫుల్ యాడ్ చేసామనుకోండి, మధ్యాహ్నం దాకా మనకు ఆకలి వేయదు. అందుకని చెప్పేసి నేను పొద్దున్నే గనక సలాడ్స్‌తోనే స్టార్ట్ చేస్తాను డే మొత్తం. దాని తర్వాత పిల్లలకి ఈవినింగ్ స్నాకింగ్ కింద కూడా ఇదే ఇస్తాననమాట. పిల్లలు అప్పుడు ఎనర్జీగా ఉంటారు. దాంతో పాటు ప్రోటీన్‌కి ప్రోటీన్ ఎళ్తది, ఫైబర్‌కి ఫైబర్ ఎళ్తది. కార్బ్స్ కూడా దాంట్లో మినిమమ్ ఉంటది కాబట్టి పర్వాలేదు. అందుకని చెప్పేసి ఆల్ టైమ్ గుడ్ టు గో ఈ 2 సలాడ్స్ అయితే